పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేద తీర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావళము బోలు నామదిన్, తన ప్రదీప్త వాక్యాం కుశాహతిన్. యథేచ్ఛలన్నిటి కుదించి పాపపు మొదల్ తుదల్ దరికి దరికి చేర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమిడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు కనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఆహార్నిశల దీనహీనుడగున దుహాయనిడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నట్టు మీకందరికీ కూడా కొత్తపేట క్రీస్తు సంఘము తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మహోన్నతుడైన దేవుడు మరొక మారు ఈ విధంగా మీకందరికీ కూడా ఆయన మాటలు తెలియచేయడానికి దేవాదేవుడు నన్ను నిలవబెట్టిన విధానాన్ని బట్టి దేవాదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం దేవుని యొక్క గ్రంథంలో నుండి కొంత శ్రేష్టమైన సంగతులను ఇక గ్రంథం ద్వారా మనం ఆలోచించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలనైనా పరిశుద్ధుడైన మా దేవ, మరి ఒక మారు ఇదిగో మాత్రం ఈ విధంగా ఇదిగో మాత్రం ఇక టెలివిజన్ ద్వారా మాత్రం బిడ్డలకు అందరికీ మీ యొక్క మాటలు తెలియచేయడానికి మీ దాసుడు మాత్రం మీరు నన్ను బలపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో మాత్రం ఎత్తబడబోచినట్టు వాక్య భాగంలో మాత్రం బిడ్డలందరికీ హృదయాల్లో మాత్రం అది ఫలింపచేయగలటకు సహాయం దయచేయమని, కృప చూపించమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. మహోన్నతుడైన దేవుడు మరొకసారి ఇక ప్రత్యేకమైన సమయంలో ఆయన యొక్క మాటలను వినిపింపచేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మరి కొన్ని సంగతులను మరి ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి గతించిన కొన్ని వారాలుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి అనేకమైన అంశాలను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మీకు వివరింపచేయడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహిస్తున్నందుకు దేవునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వారంలో కూడా మరి యొక్క శ్రేష్టమైన అంశాన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మీకు వివరింపచేయడానికి నేను ఆలోచన కలిగి ఉంటున్నాను. ప్రియమైన వారలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మీకు మరి ఒక చక్కటి అంశాన్ని మరి మీ ముందు పెట్టడానికి నేను ఆలోచన కలిగి ఉన్నాను. దేవుని యొక్క గ్రంథాన్ని కనుక మనం ప్రియులరమైన ఆలోచన చేసినట్లయితే నేటి ప్రస్తుతపు క్రైస్తవ లోకంలో మరి మన క్రైస్తవులుగా పిలువబడుచున్న ప్రతి ఒక్కరికి కూడా వారి క్రైస్తవ జీవితానికి మరి ప్రాముఖ్యమైనది, వారి క్రైస్తవ జీవితంలో మరి అవసరమైనటువంటి ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మీతో మాట్లాడడానికి మరి నేను ఆలోచన కలిగి ఉన్నాను. కనుక ప్రియమైన వారిలో ఒకసారి ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులుగా పిలువబడుచున్న వారందరూ కూడా మరి దేవుని నుండి విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన సంగతిని గురించి ఈ ప్రత్యేకమైన సమయంలో మీతో మాట్లాడుచున్నాను. కనుక ఒకసారి ఏంటి ఆ సంగతి కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రతి క్రైస్తవునికి కూడా దేవుని విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తికి కూడా అవసరమైనది, లేకపోతే అతను చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక పని ఏమిటంటే మరి ప్రియమైన వారలారా ప్రార్థన అనే ఒక సంగతిని మనము ఆలోచన కలిగి ఉండాలి. కనుక ఈ సంగతి అనేక మందికి తెలుసు. ఆయన కూడా ప్రియులారా ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ అంశాన్ని మీరు దయతో శ్రద్ధతో వినవలసిందిగా ప్రభునామములో మీకు అందరికీ మరి విజ్ఞాపన తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన వారలారా ఒకసారి ఆలోచన చేసినట్లయితే మరి క్రైస్తవులుగా పిలువబడిన మనమందరము కూడా ఎంతవరకు, లేకపోతే ఎంత మరి మన జీవిత కాలంలో మరి ఎంతకాలం మనము ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం అనే సంగతిని ఒక్కసారి మనం ప్రియులారా ఆలోచన కలిగిన వారంగా ఉండాలి. చాలామంది దేవుని యొక్క వాక్య జ్ఞానం కలిగిన వారు ఈ యొక్క లోకంలో అనేక మంది ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్య జ్ఞానం కలిగిన వారుగా వారు ఉన్నారు. కానీ ప్రియమైన వారలారా వారు ప్రార్థించనంటి క్రైస్తవులుగా ఉన్నారనే సంగతిని ఈ సమయంలో మీకు గుర్తు చేస్తున్నాను. కనుక అనేక మంది ప్రియమైన వారలారా చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుచున్న వారు కానీ, భక్తులుగా పిలువబడుచున్న వారు కానీ, మరి చక్కటి మరి ప్రసంగికులుగా పిలువబడుచున్న వారు సైతం కూడా ప్రియమైన వారలారా ప్రార్థనా జీవితాన్ని కలిగి లేని వారుగా ఉన్నారన్న సంగతిని ఈ ప్రత్యేక సమయంలో నేను ముందు పెడుచు ఉన్నాను. నిజమే ప్రియమైన వారలారా, కనుక ప్రార్థన
అనేది మరి క్రైస్తవుని యొక్క జీవితానికి ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత అవసరమైనదో అనే సంగతిని మనం దైవగ్రంథం ద్వారా ఈ దినాన మనం పరిశీలన చేయబోతున్నాం. కనుక ఒకసారి ప్రియుడు మనం ఆలోచన చేసినట్లయితే కొంతమంది భక్తులు ఏమని తెలియజేస్తున్నారంటే, ప్రార్థన అనేది మరి భక్తికి ప్రధానమైనది, అనగా భక్తికి ప్రాణము కలిగింపచేసేది ప్రార్థన అనేసి చాలామంది దైవజనులు కొంతమంది చెబుతున్నారు. అంత మాత్రం కాదు, కానీ ప్రార్థన అనేది మన భక్తి జీవితానికి శక్తిని కలిగింపచేసేది మరి అనే సంగతిని కూడా మరి కొంతమంది చెప్తున్నారు. నిజమే, ప్రార్థన అనేది భక్తికి ప్రాణము. ప్రార్థన అనేది మరి క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితానికి అది శక్తి కలిగింపచేసేది అనే సంగతిని కూడా మనం ఆలోచన కలిగి ఉండాలి. అయితే ప్రియమైన వారలారా, మరి ప్రార్థన అనగా మనకందరికీ తెలిసిన సంగతి. ప్రార్థన అనగా ప్రియమైన వారలారా, దేవునితో మాట్లాడుట, ఏ రిక్వెస్ట్ టు గాడ్ అనే సంగతిని మనం ఆలోచించాలి. అనగా దేవునితో, అనగా దేవునికి ఒక విజ్ఞాపన చేయడం అనే సంగతిని మనము ఆలోచించాలి. ఏ రిక్వెస్ట్ టు గాడ్. కనుక ప్రార్థన అనగా దేవునితో మనం మాట్లాడడం. కనుక దైవ గ్రంథాన్ని మనం చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడనే సంగతిని మనము ఆలోచన కలిగి ఉండాలి. కనుక ఎంతమంది దేవునితో మరి మాట్లాడుతున్నారు, కనుక దేవునితో మరి ప్రతిదినం కూడా మాట్లాడే క్రైస్తువులుగా నీవు ఉంటున్నావా లేదా అనే సంగతిని మనము ఆలోచన కలిగి ఉండాలి. కనుక ఈ దినాల్లో ప్రియమైన వారలారా, మరి మాటలకు కొదువు లేదు. కనుక అనేక మంది ఇతర వ్యక్తులతో, లేకపోతే సెల్ ఫోన్లలో కానీ, లేకపోతే ఫోన్లలో కానీ, లేకపోతే ఇంటర్నెట్ చాటింగ్ల ద్వారా కానీ అనేక మంది వ్యక్తులతో మరి గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటారు. వారి మాటలకు అంతమనేది ఉండదు. కనుక సెల్ ఫోన్ కంపెనీల వారు వచ్చినట్టు యొక్క ఆఫర్లను బట్టి కానీ అనేక మంది మరి వారు ఇష్టానుసారంగా మరి చక్కటి రీతిలో మరి ఇతరులతో మాట్లాడుతున్నారు. అయితే నేను చెప్తున్నానైతే, మరి దేవునితో మాట్లాడడానికి మనం ఏ నెంబర్ని మనం లేకపోతే డైల్ చేయాలి, ఏ సెల్తో మనం దేవునితో మాట్లాడాలి అని ఒకసారి కనుక ఆలోచన వెళ్తే, ప్రార్థన అనే ఒక సంగతితో మనం ఆలోచన కలిగినాం. కనుక దేవునికి మనము మరి ప్రార్థన ద్వారా, దేవునికి మనం ప్రార్థించడం ద్వారా మనము దేవునితో మాట్లాడేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్న వారికి ఉన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియమైన వారు ఒకసారి ఆలోచించేద్దాం. మన క్రైస్తవుని యొక్క జీవితంలో, క్రైస్తవ భక్తి జీవితంలో ఎంతమంది ప్రార్థనా పరులుగా ఉంటున్నారు, ఎంతమంది ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటున్నారు, ఎంతమంది ప్రార్థించేంటి క్రైస్తవులుగా ఉంటున్నారనే సంగతిని మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. కనుక చాలామంది ప్రియమైన వారులారా దేవునికి వాక్యాన్ని చదువుతుంటున్నారు కానీ, దేవునికి వాక్యాన్ని వారు కంఠస్థం చేస్తుంటుంటారు కానీ, ప్రియమైన వారులారా దేవునికి ప్రార్థించనంటి క్రైస్తవులుగా ఉంటున్నారనే సంగతిని మరొకసారి మీకు అందరూ కూడా మరి మీకు తెలియజేసుకుంటున్నాను. కనుక ప్రియమైన వారు కొన్నిసార్లు నా జీవితంలో కూడా కొన్నిసార్లు మరి ప్రార్థించినట్టు మరి సమయాలు కూడా అనేకమైన ఉన్నాయి. కనుక ప్రార్థించడానికి సమయం కూడా లేదని చెప్పేంటి క్రైస్తవులు కూడా లేకపోలేదు. కనుక మాకున్నటి పని ఒత్తిడిని బట్టి మేము ప్రార్థించడానికి కూడా కనీసం మాకు సమయం కూడా లేదండి అని చెప్పేంటి వారు చాలామంది ఉన్నారు. కనుక ఒకసారి ప్రియమైన వారు ఆలోచించండి. ప్రార్థన అనేది క్రైస్తవుని జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థించడానికి క్రైస్తవుడు అసలు క్రైస్తవుడే కాదనే సంగతిని మనము ఆలోచన కలిగి ఉండాలి. అయితే ప్రియమైన వారులారా, ఒకసారి ఈ ప్రార్థన గురించినట్టు కొంత చరిత్రను మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. అసలు ఇక ప్రార్థన అనేది ఎప్పటి నుంచి ఆరంభమైనది, ఇది నీవు నేను ప్రారంభించి ఉన్నామా, లేకపోతే ఎవరు ప్రారంభించున్నారు అనే సంగతిని ప్రియులారా మనం దైవగ్రంథం నుంచి కనుక ఆలోచన చేసినట్లయితే ఆది కాండంలో ఒక చక్కటి సమాధానాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కనుక ఆది కాండంలో ఈ ప్రార్థన యొక్క ప్రారంభాన్ని గురించి ఇక్కడ మరి దేవాదేవుడు రాయింపజేస్తూ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఆది కాండం 4వ అధ్యాయము 26వ వచనంలో, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టును, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. చూసారా? కనుక ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, ఈ వచన భాగం ద్వారా ప్రియులారా నీవు నేను కూడా అర్థం చేసుకోవాల్సిన గొప్ప సంగతి ఏంటంటే, ప్రార్థన అనేది ఇప్పుడు ప్రారంభించబడింది కాదు. ప్రార్థన అనేది మరి ప్రారంభించబడింది అది ఆదికాండ గ్రంథంలో నుంచే అది ప్రారంభించబడిందనే సత్యాన్ని మనం ఒకసారి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళ ప్రియులారా. కనుక అంతటి ప్రధానమైనటువంటి ఈ యొక్క ప్రార్థన అంశాన్ని మరి నేటి క్రైస్తవ లోకము కొంతమంది దానిని నిర్లక్ష్యం చేస్తున్న సంగతిని కూడా మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనుక ప్రియమైన వారు అయితే కొంతమంది ప్రార్థన అనేది ఏ విధంగా చేయాలో అనే సంగతిని కూడా ప్రియమైన వారులారా మరి తెలియని స్థితిలో కూడా ఉన్నారనే సంగతిని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన తన శిష్యులకు ప్రార్థన చేయటం ఎట్లు ఆయన నేర్పిన సంగతిని కూడా మనం గమనించవచ్చు. అది మాదిరి ప్రార్థన అనే సంగతిని కూడా మనము ఆలోచన కలిగి ఉండాలి. కానీ ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఇక్కడ 9వ వచనం నుంచి ఆయన ప్రారంభిస్తూ, కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయండి, పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగా కానీ సంగతిని ఆయన మరి మాట్లాడుతున్నారు. కనుక ఒక్కసారి ప్రియమైన వారు ఆలోచన చేసినట్లయితే ప్రార్థన మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన నేర్పుతూ ఉన్నారు. కనుక ఎందువల్ల ఆయన నేర్పగలుగుతున్నారంటే ఆయన గొప్ప ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఆయన ఎటువంటి ప్రార్థనా జీవితాన్ని వారు కలిగి ఉన్నారని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రభువైన యేసు యొక్క ప్రార్థనా జీవితము ఆయన ఎంతసేపు ఆయన ఇలా ప్రార్థించినట్టు అనుభవాన్ని కలిగి ఉన్నారనే సంగతి కనుక ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త ప్రియమైన వారు 6వ అధ్యాయంలో 12వ వచనాన్ని
వచనాన్ని కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మరి ప్రభువైన యేసు యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి ఇక్కడ లోకా గారు ఒక చక్కటి మరి వచనాన్ని ఇక్కడ రాయించడం అనేది జరిగింది. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే లోకా సువార్త 6:12 ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించినందు రాత్రి గడిపెను. ఈ వచ్చిన భాగాన్ని ప్రేమ ఆలోచన చేసినట్లయితే ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ప్రార్థించడందు ఆయన రాత్రి గడిపారంటండి. అనగా ఆయన ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచన చేసినట్లయితే రాత్రంతా కూడా ఆయన మరి దేవునికి ప్రార్థించేటువంటి మరి స్థితిని ఆయన కలిగి ఉన్నారన్న సంగతిని గమనించాలి. ఈ వచనాన్ని బట్టి చాలామంది ప్రియమైన వారులారా ఈ లోకంలో సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడికలు అనేసి చాలామంది పెడుతున్నారు. ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడికల్లో జరిగే సంగతిని గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని కీర్తనలు వారు పాడుతూ ఉంటారు. మరి కొంతమంది దైవ సేవకులు మరి వాక్యాలు బోధిస్తూ ఉంటారు. మరలా కొన్ని సాక్ష్యాలు అక్కడ వినిపింపజేయబడుతుంటాయి. కానీ ఈ విధంగా మరి వారు ఏమని చెప్పుకుంటున్నారంటే సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడికలలో అక్కడ జరుగుతున్న సంగతి ఏంటంటే మరి ప్రియమైన వారు నిజానికి మరి ప్రార్థన అనే ఆ అంశము కొద్ది వరకే ఉంటుంది, మిగతాదంతా కూడా పాటలతోటి అలాగే వాక్యంతో ఉంటుందనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే పాటలు పాడకూడదు, వాక్యం చెప్పకూడదని నేను బోధించడం లేదు, కానీ ప్రార్థన అనే సంగతిని కనుక మనము ఆలోచన చేసినట్లయితే ఆ ప్రార్థనలో మనము పరవశించబడాలనే సంగతిని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనుక ఒకసారి ఇక ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రార్థన చేయడం రాత్రి అంతా గడిపి ఉన్నారంటే ఆయన పాటలు పాడడం కానీ లేకపోతే వాక్యం బోధించడం కానీ ఆ క్రియలైన ఏమీ కూడా చేయలేదనే సంగతిని మీరు ముందుగా గమనించాలనే సంగతిని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనుక ప్రార్థించే ఒక అనుభవంలో ఏ విధంగా ఉంటుందంటే అపోస్తలుల 10వ అధ్యాయంలో అక్కడ మరి పేతురు భక్తుడు చేస్తున్న ఆ ప్రార్థన కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆ పేతురు అక్కడ ఒకసారి గమనించినట్లయితే అపోస్తలుల 10వ అధ్యాయంలో ఇక్కడ 9వ వచనం నుంచి మనం ఒకసారి ప్రియమైన వారు అక్కడ గమనించగలిగినట్లయితే మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదికెక్కను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేస్తుండగా అతడు పరవశుడై అనే మాట ఇక్కడ కనబడుతుంది. అనగా అతను ప్రార్థనలో ఏమయ్యాడంటే లీనమయ్యాడనే సంగతిని గమనించాలి. అనగా ప్రార్థన దేవుడితో మాట్లాడట అనే సంగతిని నేను మీకు ముందుగానే తెలియజేసుకుంటున్నాను. కనుక ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడికల్లో జరిగే సంగతిని కనుక మనం ఒకసారి ప్రియమైన వారు ఆలోచన చేసినట్లయితే మరి అక్కడ జరిగేంటి ప్రార్థన చాలా సందర్భాలు గమనించండి. చాలామంది ఎక్కడికి వెళుతున్నావు అంటే ప్రార్థనకు వెళుతున్నాను అంటుంటారు. కానీ న్యాయానికి అక్కడ జరిగేది ప్రార్థన అనేది కొంత భాగం వరకే జరుగుతుంది, మిగతాదంతా కూడా పాటలతోనూ వాక్యంతోనూ ఆ కార్యక్రమం అనేది జరుగుతున్న సంగతిని మీరందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను. కనుక ప్రార్థన అనగానే ప్రార్థన అంటే ప్రార్థనే. కనుక ప్రార్థన అంటే పాటలు కాదు, ప్రార్థన అంటే వాక్యం కాదు, ప్రార్థన అంటే సాక్ష్యాలు కాదు, ప్రార్థన అంటే కానుకలు చెల్లించడం కాదు. ప్రియమైన వారు ప్రార్థన అనగానే దేవునితో మరి ముచ్చటించడం, దేవునికి మనకు విన్నపములన్నీ కూడా తెలియచేయడం అనే సంగతిని మనం మర్చిపోకూడదు. కనుక ప్రార్థనకు వెళ్తున్నా అనడం కాదు. కనుక మీటింగ్కి వెళుతున్నా అంటే అది ఒక రీతిగా సవ్వగానే ఉంటుందేమో, కానీ ప్రార్థనకు వెళుతున్నాను అని అంటే అక్కడ జరగవలసింది ఏంటంటే ప్రార్థనే జరగాలి. కనుక అక్కడ జరగవలసింది ఏంటంటే దేవునితో మాట్లాడడమే జరగాలి. కనుక ప్రియమైన వారు అయితే స్తుతించవద్దు అని నేను చెప్పడం లేదు, కానీ ఇక్కడ గమనించినట్లయితే మనకు జీవితంలో కొంత భాగం వరకు కూడా మనం ఏం కలిగి ఉండాలంటే ప్రార్థనకు కొంత సమయాన్ని మనము కేటాయించవలసిన వారు. కీర్తనకారుడు గమనించినట్లయితే ఉదయకాలం మందు, మధ్యాహ్న కాలం, సాయంకాలం మందు కనుక 7 మార్లు కనుక ఈ సంగతులను కూడా మీకు అనేక మందికి తెలుసు ప్రియమైన వారులారా. కనుక ఈ విధంగా మనకు వ్యక్తిగత జీవితంలో మన ప్రియమైన వారులారా మన దినచర్యలో ఒక ప్రధానమైన అంశం ఎలాగ ఉండాలంటే ప్రార్థన అనే సంగతిని గమనించాలి. మనకు అనుదిన జీవితము లేకపోతే మనకి దినచర్య అనేది ప్రార్థనతో ప్రారంభించాలి, మన దినచర్య ప్రార్థనతో ముగించాలి అనే సంగతిని గమనించాలి. ఈలోపుగా జరుగుతున్నట్టు అనగా మధ్యలో అనగా ప్రత్యేకమైన సమయంలో గమనించినట్లయితే ఈ మధ్యలో జరుగుతున్నట్టు మన ప్రయాణాలు చూస్తున్న సమయంలో కానీ, మన ఆహారం భోజిస్తున్న సమయంలో కానీ, మనం ఎక్కడికైనా వెళుతున్న సమయంలో కానీ, మనం ఏదైనా చూస్తున్న కార్యక్రమంలో కానీ ప్రియమైన వారులారా మనం ఏం చేయగలిగి ఉండాలంటే మనము ప్రార్థనతో మనం ప్రారంభించవలసిన ఏ పని మనం ప్రారంభించినా కూడా మన దినచర్యలో మనం ఇక రోజు జీవితంలో 24 గంటలలో మనం ఎన్ని గంటలు లేకపోతే ఎన్ని నిమిషాలు లేకపోతే ఎంత సమయం మనము దేవుడికి మనం ప్రార్థించినటువంటి స్థితిలో మనం ఉన్నాం. కనుక కొన్నిసార్లు దేవునికి పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. కీర్తనకారుల్లో మరి ఒక చక్కటి మాట దేవునికి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఏంటా మాటని ఒకసారి మనం ప్రియులు మనం గమనించగలిగితే అక్కడ కీర్తనకారుడు ఒక చక్కటి మాట మనకి తెలియజేస్తుంది. 53వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి? దేవునికి ప్రార్థన చేయక. ఆ మాట గమనించండి, దేవునికి ప్రార్థన చేయక ఆహారము మిరిగినట్లుగా అంటున్నాడు. నిజమే, కొన్నిసార్లు మనం ఆకలితో ఉంటుంటాం. మనం కొన్నిసార్లు మనము మరి ఆకలి వేసి మనం కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేసుకుని మనం తినాలని
ఆహారం భుజించాలంటే ఆ సంగతిని కూడా క్రైస్తువులు ఉన్న మనమే మర్చిపోతూ ఉంటాం ప్రియమైన వారలారా. కనుక ఒకసారి గమనించండి, మనం ప్రార్థనను నిర్లక్ష్య పెట్టేంటి క్రైస్తువులుగా కనుక మన ప్రియమైన వారలారా ఉన్నట్లయితే వర్తమానం ద్వారా మనమందరము కూడా ప్రియులారా మనకు ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ నువ్వు దేవునికి ప్రార్థన చేయక నువ్వు ఆహారం మిరుగుతున్నట్లయితే, నువ్వు దేవునికి ప్రార్థన చేయకుండా నువ్వు ప్రయాణం చేస్తున్నట్లయితే, నువ్వు దేవునికి ప్రార్థన చేయకుండా నువ్వు ఏ పనైనా ఒకవేళ ప్రారంభిస్తున్నట్లయితే జాగ్రత్త సుమా, నీ భక్తి జీవితం అనేది మరి ప్రియమైన వారలారా మరి దిగజారిపోతుందనే సంగతిని గమనించాలి. ఎందుకంటే ప్రార్థన అనేది భక్తికి ప్రాణము. ప్రార్థన అనేది ఒక క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితానికి శక్తిని కలిగింపచేసేదనే సంగతిని మనం గమనించవలసిందిగా ప్రభునామములో మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అయితే ప్రియమైన వారలారా, ఈ ప్రార్థన అనేది ఏ విధంగా చేయాలి, ఈ ప్రార్థన ఎవరికి చేయాలి, ఎవరి ద్వారా చేయాలి అనే సంగతులు ప్రియమైన వారలారా ఈ లోకంలో అనేక మంది క్రైస్తువులు మరి గుర్తించలేకపోతున్నారు. అనేక మంది ప్రియమైన వారు ఇంకా మరి పరలోకమందున మా యేసయ్య అని మొదలు పెడుతుంటారు, పరలోకమందున మా యేసుక్రీస్తు ప్రభువా అని మొదలు పెడుతూ చివరిలో వారు చెప్తున్నట్టు ఈ మాట సంగతి ఏంటంటే ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం మా తండ్రి అని వారు చెప్తుంటారు. ఒకసారి ప్రియమైన వారలారా, ఇటువంటి భక్తి పరులకు ఇటువంటి క్రైస్తువులు కూడా ఈ లోకంలో లేకపోలేదు. కనుక మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్పిన మాట పరలోకమందున మా తండ్రి అని ఆయన ప్రారంభించమన్నారు. అనగా ముందుగా మనం ప్రార్థన అనేది ఎవరికి మనం ప్రారంభించబడాలి, అనగా మన ప్రార్థన ఎవరికి చేయాలనే సంగతిని గమనించినట్లయితే తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన ప్రార్థన విన్నపములన్నీ కూడా ఆయనకు తెలియజేయాలనే సంగతిని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనుక దైవ గ్రంథంలో అనేకమైన లేఖనాలు దీనిని అనుసరించి అనేకమైన సంగతులు ఉన్నాయి. కనుక ఆ సంగతులను కూడా మీకు జ్ఞాపకం చేయట్లేదు. కానీ ప్రియమైన వల్ల ఒక్కసారి ఇక మాటలు మించిన మీరందరూ కూడా కనుక మీరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో కనుక మీకు ప్రార్థన మరి ప్రారంభం అనేది ఎలాగున్నది అనే సంగతిని కనుక ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. అయితే వారలారా ఇంకా కొన్ని శ్రేష్టమైన సంగతులు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాం. కొన్నిసార్లు మనకు భక్తి జీవితంలో, మనకు ప్రార్థన జీవితంలో మనం ఎన్ని మార్లు ప్రార్థన చేసినా కూడా, మనం ఎన్ని మార్లు దేవుడిని అడిగినా కూడా కొన్నిసార్లు మన ప్రార్థనకు ప్రతిఫలమైనది కొన్నిసార్లు మనకి దక్కకపోవచ్చు. కనుక ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు నా ప్రార్థన వినటం లేదా, దేవుడు నన్ను ఎందుకు ఆయన లక్ష్య పెట్టడం లేదు, కనుక దేవుడు నా ప్రార్థన ఎందుకు వినటం లేదు, ఆయన నిజంగా ఆయన దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా మరి అనుమానం కలుగుతూ ఉంటుంది. కనుక మనకు భక్తి జీవితంలో ప్రియమైన వారలారా ఆలోచన చేసినట్లయితే నీవు నేను మనమందరం కూడా ప్రార్థించినటువంటి అనగా మన ప్రార్థన అనుభవం లేకపోతే మన ప్రార్థన అనేది ఏ విధంగా చేయాలో అని ఒకవేళ మనం తెలియకపోయినట్లయితే ఒకసారి ఇక వర్తమానం ద్వారా మీరందరూ కూడా నేర్చుకునవలసిందిగా ప్రభువుని అనుకోవచ్చున్నాం. కనుక ఇక్కడ కీర్తనకారుడు ఒక చక్కటి మాట తెలియజేస్తున్నాడు. మన ప్రార్థన అనేది అనగా కొన్నిసార్లు మనకు ఆన్సర్స్ రిఫ్యూజ్డ్ అంటున్నాడు. అనగా కొన్నిసార్లు మన ప్రార్థన అనేది తిరస్కరించబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మన ప్రార్థన తిరస్కరించబడుతూ ఉంటుంది. చూడండి ఒకసారి కొన్నిసార్లు ఈ దినాల్లో మరి సెల్ ఫోన్లు ఎక్కువగా ఉన్నాయి. కనుక సెల్ ఫోన్లో మరి ఉన్నంటే 10 నెంబర్లు కనుక 10 నెంబర్లో ఉన్న ఏ నెంబర్ మనం మరి ఒకవేళ మిస్ చేసినా కూడా, ఒకవేళ ఏ నెంబర్ని మనం ఒకవేళ డైల్ చేయకపోయినా కూడా ఆ చేరవలసిన వ్యక్తికి మరి చేరకుండా ఉంటుందనే సంగతిని మనం గమనించాలి. నిజమే, కొన్నిసార్లు మనం చేసాక నెంబర్లు నొక్కడం ఒకవేళ తప్పిదం చేసినట్లయితే మనం ఏ వ్యక్తికి మాట్లాడాలని కోరుకుంటున్నామో ఆ వ్యక్తితో మనం మాట్లాడలేని పరిస్థితి మనకు కలుగుతుంటుంది. అలాగనే ప్రియమైన వారలారా మన ప్రార్థన అనేది ఎవరికి చేయాలో, ఎవరి ద్వారా చేయాలో, కనుక ఏ విషయాలు మనం దేవునికి ప్రార్థనలో మనం అడగాలో ఆ సంగతులు కనుక మనం తెలియకపోయినట్లయితే కొన్నిసార్లు మన ప్రార్థన కూడా తిరస్కరించబడుతుంది, మన యొక్క విన్నపం కూడా తిరస్కరించబడుతుంది అనే సంగతిని గమనించాలి. గవర్నమెంట్ ఆఫీసులో మనం ఏదైనా ఒక సర్టిఫికేట్కి లేకపోతే ఏదైనా ఒక దానికి మనం ఒకవేళ అప్లై చేసుకోవడానికి మనం ఒకవేళ ఆ ఫారాన్ని మనం పూర్తి చేసినప్పుడు ఆ ఫారాన్ని ఒకవేళ అందులో కొన్ని తప్పిదాలను కనుక మనం ఒకవేళ చేసినట్లయితే ఆ ఫారంలో మనం పూర్తి చేయవలసినట్టు వాటిని మనం ఒకవేళ పూర్తి చేయకుండా ఆ ఫారాన్ని ఆఫీస్ వరకు ఇచ్చినట్లయితే ఆ ఫారం కూడా తిరస్కరించబడుతున్న సంగతిని గమనించాలి. కొన్నిసార్లు మన క్రైస్తవ జీవితంలో కూడా మన ప్రార్థన కూడా తిరస్కరించబడుతుందనే సంగతిని మనం ఆలోచించాలి. కనుక ఒకసారి కొన్ని సంగతులను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాం. మొదటిగా ప్రియమైన వారలారా కనుక మన ప్రార్థన ఎందుకు తిరస్కరించబడుతుందనే సంగతిని కనుక ఆలోచన చేసినట్లయితే కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 18వ వచ్చిన భాగాన్ని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కీర్తనకారుడు ఒక చక్కటి మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవను. కనుక నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల మరి ప్రభువు నా మనవి వినకపోను. కనుక కొన్నిసార్లు మనం ప్రార్థించేటప్పుడు మరి ఈ లోక సంబంధించి మన చుట్టుపక్కల జరిగే సంగతులన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. కనుక ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసినప్పుడు నువ్వేం చేసావో నాకు తెలుసు, ప్రార్థన చేసినప్పుడు నువ్వేం మాట్లాడుకున్నా మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారో నేను అన్నీ కూడా విన్నాను అని కొంతమంది చెప్పేంటి మరి క్రైస్తవులు కూడా లేకపోలేదు. నిజమేనండి, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు పేతురు వల్ల మనం పరవశించలేకపోతున్నాం, పేతురు వల్ల మనం లీనమవ్వలేకపోతున్నాం. కనుక అందుని బట్టే కొన్నిసార్లు నేను ప్రార్థన
ప్రార్థన చేస్తుంటే ఇదిగో నువ్వు అలా చేసావు కదా, నువ్వు అలా మాట్లాడావు కదా అని కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు చెబుతుంటారు. కనుక ఒకసారి ప్రియమైన వారిలా గమనించండి. కనుక ప్రార్థన ఒకవేళ నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల, నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల మరి ప్రభువు నా మనవి వినకపోవుననే సంగతిని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఒకసారి నీవు నేను కూడా ప్రియమైన ఆ మాటను ఒకసారి ఆలోచించేసిన, రక్షింపనేరకున్నట్లు ఆయన చేతులు కురుచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినవనే సంగతిని గమనించండి. నిజమే కొన్నిసార్లు. అందుకనే మరి కొరత మందిన గ్రంథంలో యోహాను సువార్తలో అక్కడ దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది, దేవుడు పాపులు మనవి ఆలకింపడు. కనుక ఒకవేళ నువ్వు పాపిగా ఉండి ఒకవేళ దేవునికి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ యొక్క ప్రార్థనను అంగీకరించడు, దేవుడు నీ ప్రార్థనను ఆలకించడనే సంగతిని నీవు గమనించి, నీవు పాపములను గుర్తించి నీ పాపములను నీవు ఒప్పుకొని నీ పాపములను కడిగి వేసుకుని, బాప్తిస్మం ద్వారా నీ పాపలను కడిగి వేసుకుని రక్షించబడి దేవుని కుమారునిగా ఉండి తద్వారా నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని అనుగిస్తాడనేసి ఈ ప్రత్యేకమైన సమయంలో మీకు అందరికీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనుక నీ హృదయంలో ఒకవేళ నువ్వు పాపం లక్ష్యం చేసిన ఎలా అనగా నువ్వు ప్రార్థించేటప్పుడు ఒకవేళ ఈ లోక సంబంధమైన ఆలోచనతో ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ప్రియమైన వారులారా ఒకసారి ఆలోచన కలిగి ఉండు, నీ ప్రార్థనకు జవాబు రాదనే సంగతి మనం గమనించాలి. అలాగే ప్రియుల తర్వాత రెండోదిగా ప్రియులను మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు పత్రిక 4:3 ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఒక చక్కటి మాట తెలియజేస్తున్నాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. అనగా సెల్ఫిష్నెస్, అనగా మనం స్వార్థపూరితంగా మన అవసరతల కొరకే, మన యొక్క కోరికల కొరకే, లేకపోతే మన యొక్క సుఖాల కొరకే దేవుణ్ణి మరి అది కావాలి, ఇది కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, లేకపోతే మేడలు కావాలి, మిద్దులు కావాలని ఒకవేళ మన యొక్క స్వార్థం కొరకు, లేకపోతే ఈ భూ సంబంధమైనటువంటి ఆలోచనల కొరకు, మనం భూ సంబంధమైన వాటి కొరకు మనం ఒకవేళ అడుగుతున్నట్లయితే ఇక్కడ యాకోబు గారు తెలియజేస్తున్నారు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము, అక్కడ ఆలోచించండి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం మీరు అడుగుదురు కనుక మీకేమీ కూడా దొరుకుటలేదు. ఒక్కసారి ప్రియమైన వారా ఆలోచించండి. కనుక ప్రార్థనా పరులుగా, ప్రార్థనా వీరులుగా కనుక ఒకవేళ నీవు నేను మనం అందరం కూడా ఉండగోరినట్లయితే ఒక్కసారి ఈ మాటలో ఒకసారి ఆలోచన కలిగి ఉండండి. కనుక ఇక మా ప్రియులు అక్కడ గమనించినట్లయితే మనము కొన్నిసార్లు మన భోగములతో మనం అడుగుతూ ఉంటాం. కనుక మనకు కోరికలు, నాకున్న అనారోగ్యం తగ్గించేయండి, లేకపోతే నాకు నేను పరీక్షలు పాస్ అయ్యేలాగా చేయండి, లేకపోతే నాకు చక్కటి వివాహం జరిగేలాగా చేయండి. ఇలాగ మనం దేవునికి మనకు లోక సంబంధమైన కోరికలు మనము మరి విన్నవించుకుంటూ మరి తద్వారా మన యొక్క భోగములను అడుగుతూ ఉంటాం. కనుకనే దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి సంగతిని మనం గమనించవలసిందిగా మనం కూర్చున్నాం. అలాగే ప్రియమైన వాళ్ళు 3 గమనించినట్లయితే యాకోబు పత్రికలోనే 1:5-7 ప్రియులను అక్కడ ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట మీకు తెలియజేస్తున్నాడు, అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడిగవలను, సందేహించువాడు గాలి చేత రేపడి ఎగిరిపోడు సముద్ర తరంగమును పోలియుండు అనే మాట ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాం. అనగా డౌట్గా, అనగా మనం కొన్నిసార్లు అనుమానంతో అడుగుతాం, దేవుడు ఎలా చేయగలడంటావా, దేవుడికి ఇది సాధ్యమంటావా, కనుక దేవుడు నేను అడిగిందంతా కూడా ఇవ్వగలడంటారా అనే ఒక అనుమానంతో మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాం. కనుక ఒకవేళ నువ్వు సందేహించినట్లయితే, ఒకవేళ నువ్వు సందేహంతో కనుక నువ్వు దేవుడిని అడిగినట్లయితే ప్రియులారా, ఇదిగో నీవు ప్రార్థనకు జవాబు రాదనే సంగతిని నువ్వు గమనించవలసిందిగా ప్రభునామములో మీకు అందరికీ మరి తెలియజేసుకుంటున్నాను. కనుక ఒకసారి ప్రియమైన వారా నీవు నేను కూడా ఆలోచించేద్దాం. కనుక మన సందేహంతో ఒకవేళ దేవునికి ప్రార్థన చేస్తామా, అనగా మన సృష్టికర్త అయిన దేవుని యొక్క శక్తిని మనము మరి తక్కువ అంచనా వేసి ఆయన చేయగలడంటావా, నేను ప్రార్థన చేశాను మరి జరుగుతుందో లేదో నాకు తెలియదండి అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే, ఒకవేళ నువ్వు సందేహించి అడుగుతున్నావు కనుకనే నీ ప్రార్థనకు జవాబు రావట్లేదనే సంగతిని గమనించాలి. తర్వాతగా ప్రియమైన వారులారా సామెతల 28:9 కనుక ఒకసారి ఆలోచన చేసినట్లయితే అక్కడ జ్ఞానుడు సొలొమోను ఒక చక్కటి మాట మనకు తెలియజేస్తున్నాడు. 28:9 ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకునే వారి ప్రార్థన హేయము అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అనగా ప్రార్థన అనేది మరి ఎప్పుడైతే మరి ధర్మశాస్త్రం వినబడకుండా, అనగా దేవునికి వాక్యాన్ని వినకుండా నువ్వు చెవిని తొలగించుకుని ప్రార్థనాపరుడుగా కనుక ప్రార్థించే క్రైస్తులుగా కనుక నువ్వు ఉన్నట్లయితే ఇక్కడ దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన వారులారా, ఇదిగో ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థన హేయము అంటున్నాడు. కనుక అటువంటి ప్రార్థనని దేవుడు అలాగే మరి లక్ష్యము చేయుడు, కనుక దానిని అసహించుకుంటాడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తాం. కనుక నువ్వు దేవునికి వాక్యాన్ని వింటూ ఉండాలి. కనుక నువ్వు కేవలం ప్రార్థించమన్నారు కదా అనేసి ప్రార్థించేటి క్రైస్తవుగా కనుక ఉన్నట్లయితే, నువ్వు దేవునికి వాక్యాన్ని వినకుండా, దేవునికి వాక్యాన్ని నువ్వు చెవిని పెట్టకుండా కనుక నువ్వు విన్నట్లయితే ఆ ప్రార్థన ఫలితం జరగదనే సంగతిని మరి మీకు అందరికి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగే లోకాసువార్తలు 18 మరి 11-14 ప్రియులు మనం గమనించినట్లయితే అక్కడ పరిసయ్యుడు సుంకర యొక్క ప్రార్థన మనకు తెలుసు. కనుక మనం గర్వంతో కనుక మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు
దేవుడు మన ప్రార్థన ఆలకించడు. కనుక నా అంత భక్తిపరుడు, ఇదిగో నేను ఇస్తున్నట్టు కానుక, లేకపోతే నేను ఇస్తున్నట్టు నేను చేస్తున్నట్టు భక్తి ఇంకెవరినో కూడా లేరు ప్రభువా అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే దేవుడు అటువంటి ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడు. కనుక ప్రియమైన వారలారా, ఇక వర్తమానం ద్వారా ఇక మాటలు మించిన మీరందరం కూడా మరి ప్రార్థన అనేది, ప్రార్థనకు జవాబు మనకి ఎలాగో దొరుకుతుందన్న సంగతిని మనం గమనించినట్లయితే మనం మాట్లాడుకునేంత వరకు ఒకవేళ నీ హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఆ ప్రార్థనకు జవాబు రాదు. అలాగే రెండోది ఒకవేళ నువ్వు స్వార్థంతో కనుక నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనకు జవాబు రాదు. అలాగే మూడోదిగా పిల్లలు ఒకవేళ నువ్వు సందేహంతో కనుక నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనకు మరి జవాబు రాదనే సంగతిని గమనించాం. అలాగే ఒకవేళ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా నువ్వు ప్రార్థించే క్రైస్తుడిగా కనుక ఉన్నట్లయితే ఆ ప్రార్థనకు జవాబు రాదనే సంగతిని గమనించాం. అలాగే ఒకవేళ నువ్వు గర్వంతో కనుక నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ గర్వంతో నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నీ ప్రార్థనకు జవాబు రాదనే సంగతిని గమనించాం. కనుక ప్రియులారా, ఒకసారి గమనించండి. ఇంకా ప్రార్థన గురించి అనేకమైన సంగతులు మరి దైవగ్రంథంలో అనేకమైన సంగతులు రాయబడినాయి. కనుక మనం సుఖంగాను మరి సంపూర్ణ భక్తి మాయనతో కలిగి సుఖంగా మనం బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు కూడా మనం ప్రార్థన విజ్ఞాపనం చేయవలసిందిగా దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేస్తున్నాం. కనుక మీలో ఎవరికి నువ్వు శ్రమ కలిగినా అతను ప్రార్థన చేయవాలంటున్నా. కనుక నువ్వు ప్రార్థించే క్రైస్తుడిగా ఉండాలి. కనుక విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచున్నట్టు. కనుక నువ్వు విశ్వాసంతో కనుక నువ్వు ప్రార్థన చేసినట్లయితే అది ఖచ్చితంగా మరి దేవునికి మరి దేవుని సన్నిధికి చేరి తద్వారా దేవుని ద్వారా నువ్వు మరి సమాధానం పొందడానికి అవకాశం ఉంటుందనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియమైన వల్ల మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన తండ్రి అయిన దేవునికి చేయాలి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ ప్రార్థన చెల్లించాలనే సంగతి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇక సమయంలో మరి ఇక వర్తమానం ద్వారా మీరందరూ కూడా ప్రార్థన, నిజమైన ప్రార్థన ఏ విధంగా చేయాలి, దేవునికి ప్రార్థన ఏ విధంగా చేయాలో, మన ప్రార్థనకు జవాబును ఏ విధంగా పొందాలో ఈ సంగతులను కూడా తెలుసుకున్నారనే సంగతిని మరి నేను నమ్ముచు మరి ఈ సమయంలో ఇక కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలనైనా పరిశుద్ధుడైన మా దేవ, ఈ ప్రత్యేక మనసులో మాత్రమే ప్రార్థనను గురించిన కొన్ని సంగతులను బిడ్డలకందరికీ మా ప్రభు తెలియచేయడానికి మీరు నన్ను బలపరిచినందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. నిజమైన మేమందరం కూడా ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు తెలియదు. కనుక మా ప్రభు ఈ ప్రార్థనలన్నీ కూడా మాత్రం మేము ఏ విధంగా చేయాలో, ఈ సంగతులన్నీ కూడా మాత్రం మేము కొన్ని సంగతులు మేము నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఇది మాత్రం ఇంతవరకు కూడా విన్న వర్తమానాన్ని బిడ్డలందరూ హృదయాల్లో మాత్రం ఫలింపచేయండి. మాత్రం దాని ప్రకారంగా మాత్రం వారందరూ కూడా జీవించగలిగే కృపణ దయచేయండి. తద్వారా మాత్రం మేమందరూ కూడా మేము చేసే ప్రతి ప్రార్థనకు కూడా మేము సమాధానాన్ని పొందుకోగలిగే కృపణ మాకు అందరికీ అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. సహాయం తెచ్చండి, కృప చూపించండి, దీవించండి, ఆశించండి. ఇక వర్తమానం విడిచిన ప్రతి ఒక్కరిపై మాత్రం మీకు దీవెన కుమరించండి. ఎవరెవరు మాత్రం ఏమేమి సమస్యలతో మాత్రం ఉన్నారో వారికున్న సమస్య నుంచి మాత్రం వారు విడిపించి మాత్రం సహాయం తెచ్చమని కృప చూపించండి. ప్రతి ఒక్కరు కూడా మాత్రం మీ సత్య వాక్యాన్ని మాత్రం వారు ఉన్నట్లుగా వారు నేర్చుకోగలిగే కృపను మాత్రం ప్రతి ఒక్కరికి మా ప్రభు అనుగ్రహించి సహాయం తెచ్చమని కృప చూపించమని, దీవించమని, ఆశ్రయించమని ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మీకు అందరికీ నా వందనాలు. యెహోవా నా మొరలాలించెను, తన మహా